ఈరోజు ఆ నీలి లేకపోతే శివాని గారికి ఎలాగోలా చెప్పేసేవాడిని. శివాని, దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. అన్ని లవ్ యాంగిల్లోనే చూడొద్దు. నేను నీ మంచి కోరే చెప్తున్నాను, నువ్వేమో వినట్లేదు. లేదులే, శివానికి ఏమీ జరగదు. శివానికి ఏం జరగకుండా నేను చూసుకుంటాను. నా కలని తనకు అర్థమయ్యేలా చెప్తాను. త్రిశూల్, త్రిశూల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? శివాని ఇంటికి తీసుకెళ్దామంటే కనిపించట్లేదేంటి వీడు? త్రిశూల్, త్రిశూల్! రే అల్లుడు, ఎందుకు లేదు? ఈ ఇంట్లో చేతికొకరు కాలుకొకరంటూ పనివాళ్ళున్నారు, నువ్వెందుకు వాణిపిస్తున్నావు? మావయ్య, వీళ్ళంతా పనివాడు, కానీ త్రిశూల్ గాడు నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ మోర్ ఓవర్, త్రిశూల్ నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తనతో నేను ఎలా ఉండాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఏమైంది త్రిశూల్కి? నిన్నటి నుండి వాడు ఎందుకో చాలా వియర్డ్గా ప్రవర్తిస్తున్నాడు. నాతో మాట్లాడట్లేదు కూడా. నేనేదైనా తీసుకొస్తే నాకంటే ఎక్కువ వాడే సంతోషపడతాడు. కానీ మొన్న కొత్త కత్తి తీసుకొచ్చి చూపించిన వాడి మొహంలో సంతోషమే లేదే. రేయ్ రే అల్లుడు, వాడి కోసం నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మావయ్య ప్లీజ్, మిమ్మల్ని అడిగే బదులు ఒక కాల్ చేస్తే సరిపోతుంది. సర్లే పోనీ. మంచి వాళ్లకు ఈ లోకంలో రోజులు లేవని నాకు తెలుసు. నేను చెప్తే ఎందుకు నమ్ముతావు? కూల్ కూల్ గోవింద్, కూల్ కూల్. రేపటి రోజున వాడు నీకు ఎదురు తిరుగుతాడు, అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ గోవింద్ వాల్యూ ఏంటో అని. కానీ కానీ ఎన్ని రోజులు నమ్ముతావో నమ్ము. చిన్నబాబు, ఏ విషయం గురించి అయి ఉంటుంది? హలో చిన్నబాబు, చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయారా? నాకు చెప్పకుండా ఎందుకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు? ఇంతకు ముందు నువ్వు ఇలా ఉండేవాడు కాదు కదరా. వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్? వాట్ హ్యాపెండ్? ఏం లేదు చిన్నబాబు, నేను బానే ఉన్నానే. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అది అది గుడికొచ్చాను చిన్నబాబు. ఓ, దేవస్థానానికి వెళ్ళావా? ఎందుకు త్రిశూల్ ఇంత డల్గా ఉన్నావేంటి? నేను ఏదైనా కొత్త కత్తి చూపిస్తే సంతోషించేవాడు కదరా, వాటితో ఆటలాడుకునేవాడు. బట్ ఏమైందిరా నీకు? చిన్నయ్య గారు మీ సెలక్షన్ సూపర్ అని అప్రిషియేట్ చేసేవాడు కదా, ఈసారి చూస్తే అలాంటిదేం చేయలేదే. అలా ఏం లేదు చిన్నబాబు, నేను ఏ చిన్న విషయం అయినా సరే మీకు చెప్తాను కదా. అలాంటిది ఏదైనా అయితే మీ దగ్గర దాస్తానా చెప్పండి. అదంతా సర్లే. ఓకే, నువ్వు త్వరగా ఇంటికి రా, నేను వెయిట్ చేస్తాను. అలాగే చిన్నబాబు. చిన్నబాబు, నన్ను క్షమించండి. నేను మీకు అబద్ధం చెప్పాను. మీ దగ్గర ఒక నిజాన్ని దాచానన్నది మాత్రం వాస్తవం. నా కలలో అయ్యగారు, మనం గురూజీని ఏదో అడగాలని ఇక్కడికి వచ్చాం. ఆ విషయం అడగకుండా ఊరికే వస్తున్నాం. లేదయ్యగారు, సాంబశివ చెప్పిన విషయం అడగడానికి వచ్చాం. శివానీనే ఇచ్చాదారి నాగినేని సాంబశివ చెప్పాడు. దాని గురించి మీరు ప్రశ్నించలేదు. అనుమానం ఉన్నంత మాత్రాన ప్రశ్నిస్తామా నందీశ? అంటే ఆయన చెప్పింది అబద్ధం అంటారా? పదే పదే ఆయన అదే చెప్పాడు, శివానీని నాగిని రూపంలో చూశాడని. ఆయన మాటల్లో విశ్వాసం ఉంది అయ్యగారు. అంతకంటే ఎక్కువ నమ్మకం నాకు గురూజీ మీద ఉంది. అయినా ఒకసారి గురూజీని అడిగి రావాల్సింది అయ్యగారు, అన్నింటికీ సమాధానం దొరికేది. నందీశ, నా కోడల మీద అనుమానంతో మాట్లాడేవాడు సర్వగుణ సంపన్నుడేం కాదు. అలాగే నా స్నేహితుడు జీవితంలో నాకు ఏ నష్టం చేయడు అనడానికి వాడేం ధర్మాత్ముడు కాదు.
నా నమ్మకాన్ని చంపిన నమ్మక ద్రోహివాడు. కానీ ఆయన సాక్ష్యాధారాలు ఇస్తానన్నాడు. ఇవ్వలేను కదా. ఒకరు తప్పును నిరూపించాలనుకునేవాడు సాక్ష్యాలతో ఉంటాడు. తప్పుడు నిందలు వేసేవాడు తప్పులు చేస్తూనే ఉంటాడు. అయినా నాకెందుకో సాంబశివ మారిపోయాడనిపిస్తోంది. ఒక మాట గుర్తుపెట్టుకో నందీష, అభిప్రాయాలు మనల్ని కాపాడవు. మనల్ని కాపాడేది నమ్మకం మాత్రమే. ఆ నమ్మకం నాకు గురూజీ మీద ఉంది. గురువుల్ని నమ్మి బతికేవాడు ఫెయిల్ అయినట్టుగా చరిత్రలోనే లేదు. ఇప్పుడేమో నేను సాంబశివ జీవితం కాపాడానని నా మీద మమకారం ఉండొచ్చు, కానీ ఈరోజే నాకు వెన్నుపోటు పడవాలని చూశాడు. దాన్ని నేను మర్చిపోవడం సాధ్యం కాదు. నన్ను మోసం చేయడం, నన్నే గురూజీ గారిని అనుమానించేలా చేయడం, నాగమణిని దొంగిలించాలని ప్రయత్నించడం, ఆ రోజు మనల్ని కాపాడింది గురూజీ గారు. ఈరోజు అలాంటి గురూజీని నేను అవమానించాలా? నేను ఎప్పుడు తప్పటడుగు వేయలేదు, వెయ్యను కూడా. మీరు చెప్పింది కరెక్టే అయ్యగారు. గురూజీ చెప్పినవన్నీ నిజమయ్యాయి. మీరే చూడండి, గురూజీ ఇచ్చిన చూర్ణం వల్ల చెన్నయ్య గారు ఎంతలా మారిపోయాడు. అసలు ఆయన శివాని హస్తరేఖ చూశాకే ఈ సంబంధం ఒప్పుకున్నాడు. అందులో ఆమె ఇచ్చాదరి నాగిని అని ఒక చిన్న ఆధారం దొరికినా ఆయన ఈ సంబంధం వద్దనేవాడు. అన్నీ సరిగా ఉన్నాయి కాబట్టే ఆమె మన ఇంటికి పర్ఫెక్ట్ కోడలు. అవునయ్య గారు, ఇక ముందేం చేద్దాం? నందీష, నా నిర్ణయం మారదు. గురూజీ ఏం చెప్తే నేను అదే చేస్తాను. మొత్తానికి శివాని విక్రములకు నిశ్చితార్థం సాధ్యమైనంత త్వరగా చేయాలి. ఇదేంటిది? దారి కట్టంగా ఎవరో రాళ్లు పెట్టారు. రోడ్ రిపేర్ ఏమైనా చేస్తున్నారా? నిన్న బానే ఉంది కదా. ఇప్పుడేం చేయాలి? దేవస్థానానికి ఏం దూరం లేదు కదా, నడుచుకుంటూ వెళ్తాను. ఎవరితను? నన్నెక్కడికి తీసుకువెళ్తున్నాడు? నేనేదో అపాయంలో చిక్కుకున్నాను అనిపిస్తుంది. నేను ఈరోజు నా శక్తిని ప్రయోగించి తీరాలి. మనకి ఎంత నిజం అనిపించినా కొన్నింటిని మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుంది. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కదా, ఒక చిన్న అజాగ్రత్త కూడా మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తుంది శివాని. ఎవరు మీరు? మీరా? నువ్వెందుకు ఇలా చేసావు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? మీతో నేను మాట్లాడాలి మేడం. మాట్లాడాలంటే ఎవరైనా ఇలా కిడ్నాప్ చేస్తారా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును మేడం, నాకు చాలా పిచ్చి పట్టింది. మీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నాను, కానీ మీరు అసలు రెస్పాండే అవ్వట్లేదు. మీరు నా మాట వినిపించుకోవట్లేదు మేడం. నాకు వేరే దారి ఏది కనిపించట్లేదు, అందుకే ఇలా చేశాను. దయచేసి మీరు కంగారు పడకండి మేడం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో నీకు తెలుసు కదా. నాకు అదేది ముఖ్యం కాదు మేడం. నేను మీకు ఒక నిజం చెప్పాలి, అది మాత్రమే ముఖ్యం. నాకు నీ మాటలు అవసరం లేదు, నీ నిజం అవసరం లేదు త్రిశూల్. నువ్వు ఇంటికి వచ్చినప్పుడే నాకు నీ మొహం చూడడమే ఇష్టం లేదు అని చెప్పాను కదా. మళ్ళీ ఎప్పుడు రావద్దు అని పంపాను కదా. ఎందుకు మళ్ళీ నీ మొహం నాకు చూపిస్తున్నావు?
దయచేసి నా మాట వినండి మేడం. 2 నిమిషాలు నిదానంగా నేను చెప్పేది వింటే చాలు. చెప్పు. మేడం, మీరు ఈ పెళ్లి చేసుకోవద్దు మేడం. ముందు ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి ఎలాగైనా ఆపేయండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ పని మీ వల్ల మాత్రమే అవుతుంది. ఈ ఎంగేజ్మెంట్ ఏదో కారణంతో జరగకూడదు. ప్లీజ్ మేడం, నా కోసం ఇది చేస్తారా? కొంచెం కష్టం అవుతుంది, కానీ ఇది మీ వల్లే సాధ్యం. దయచేసి వద్దనకండి మేడం. ప్లీజ్ మేడం. ఏమైంది మేడం? ఏం మాట్లాడరేంటి? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అందుకని సైలెంట్గా ఉన్నారా? నేను చెప్పేది చేస్తారా? నేను చెప్పింది ఒప్పుకుంటున్నారా మీరు? మౌనానికి అర్థం ప్రతిసారి నమ్మకం కాదు త్రిష. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం ఉండకపోవడం కూడా. అంటే నాతో మాట్లాడడం కూడా మీకు ఇష్టం లేదా మేడం? సరే, అలాగే మేడం, మీరు నాతో మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఈ ఎంగేజ్మెంట్ మాత్రం వద్దని చెప్పి క్యాన్సిల్ చేయించండి ప్లీజ్. ఇంతేనా? నువ్వు మాట్లాడడం అయిపోయిందా? థ్యాంక్ యూ. మేడం మేడం మేడం, ఏంటి మేడం మీరు? నేను సీరియస్గా మీతో మాట్లాడుతుంటే మీరు అంతేనా అంటూ వెళ్ళిపోతారేంటి? ఎందుకు నవ్వకూడదా? హో, సీరియస్గా ఉండాలా? ఎవరైనా జోక్ చేస్తే నవ్వాలని నాకు తెలుసు, కానీ దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలని ఈ రోజు తెలిసింది. మేడం, నవ్వడానికి ఇది జోక్ కాదు. ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ ఆపమంటే నవ్వు రాక ఇంకేం వస్తుంది? నవ్వకుండా ఇంకేం చేయమంటావు? అలాగే అలాగే మేడం, ఈ రోజైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఈ ఎంగేజ్మెంట్ ఆపేయాలి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. ఓ, నా ఎంగేజ్మెంట్ ఆగిపోతే నాకే మంచి జరిగిపోతుందా? వినడానికి కొత్తగా ఉన్నా ఇంట్రెస్టింగ్గా లేదు. సారీ. మేడం మేడం, మీరు ఇంత ఈజీగా తీసుకోకండి. దీనివల్ల మీరు చాలా పెద్ద చిక్కుల్లో పడతారు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? అవన్నీ నేను చెప్పలేను మేడం. మీకు ఏదో హాని జరగబోతుంది. అదే నాకేమవుతుంది అని అడుగుతున్నాను. ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారా? అది చెప్పు త్రిశూల్, మాట్లాడు. నాకేమైనా అపాయం కలిగిస్తారా? నువ్విలా కిడ్నాప్ చేసినట్టు నన్ను వేరే ఎవరైనా కిడ్నాప్ చేయబోతున్నారా? లేకపోతే నన్ను హింసించి చంపేస్తున్నారా? అవును, మిమ్మల్ని చంపేస్తారు. ఈ ఎంగేజ్మెంట్ అయితే మీరు బతకరు. ఓ హాయ్, శివాని ఇంట్లో ఉన్నారా? లేదు, తను గుడికి వెళ్ళింది. ఓ ఓకే ఓకే, అందుకే అన్నిసార్లు కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఆ ఏరియాలో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఉండొచ్చు. రండి, లోపల కూర్చోండి, శివాని వస్తారు. ఏదైనా అర్జెంట్ ఉందా? నో 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 నో, నథింగ్ లైక్ దాట్. నేను తను అక్కడే కలుస్తాను. ఇట్స్ ఓకే. మేడం, ఈ ఎంగేజ్మెంట్ వల్ల మీకు ఇలా జరుగుతుందని తెలిసిన తర్వాత నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు మేడం. పర్వాలేదు, ఈ రోజైనా అర్థం చేసుకొని ఆ రోజు జరగబోయే దాన్ని మీరు ఆపండి మేడం. ఇది ముందు జరిగే తప్పు కాదు, ఇంతకు ముందు నేను చేసిన తప్పు. అంటే ఎన్ని రోజులు నువ్వు మంచివాడివని నీతో క్లోజ్గా ఉన్నాను చూడు, అదే. కానీ నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియదు. ఒక శుభకార్యం జరిగితే అది మంచిగా జరగాలని అందరూ కోరుకుంటారు, కానీ నీలాగా అపశకునాలు మాట్లాడుతూ ఎవరు ఇలా చేయరు. ఛే! ముందు జరిగే ప్రమాదాలని ఆపాలి మేడం, అదే శుభకార్యం. మీరు దానికి నన్ను ఏమనుకున్నా నాకు సంతోషమే మేడం. ఇంకొకరి సంతోషాన్ని పోగొట్టి మీరు సంతోషపడతానంటున్నారు. ఏం మనిషి మీరు? నేను అర్థం చేసుకోవడానికి ఇంతకంటే వేరే ఎగ్జాంపుల్ ఏం కావాలి? మేడం, మీరు రాంగ్గా జడ్జ్ చేస్తున్నారు. నాకు ఎవరిని ఎలా జడ్జ్ చేయాలో అనే కామన్ సెన్స్ చాలా ఉంది త్రిశూల్. ఇంకొకరికి చెడు జరగాలని కోరుకునే వారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మేడం, మీకు అలా జరగాలని నేను కోరుకోవట్లేదు మేడం, ముందు జరిగేది చెప్పాను.
నేను చచ్చిపోతాను అని మీరు ఎలా చెప్తున్నారు? జరగబోయేది చెప్పడానికి మీరేమైనా దేవుడా? కాదు మేడం, నేను దేవుణ్ణి కాదు. కానీ ఇది దేవుడిచ్చిన సూచన. మీరు చనిపోతారని నాకు కల వచ్చింది. ఇలా చూడండి మేడం, నేను చెప్పేది వినండి. మీ ఎంగేజ్మెంట్ రోజు మీకు ప్రమాదం జరగబోయేది నిజం. మీ మొత్తం ఎంగేజ్మెంట్ నా కలలో వచ్చింది. కావాలంటే ఆ రోజు ఏం జరుగుతుందో ప్రతిదీ ఇప్పుడే చెప్పాలా? సరే సరే, ఇప్పుడు నీకు కలొచ్చింది, అయితే నేను చచ్చిపోయాననే అనుకో. కలలోనే కదా నేను చచ్చిపోయింది. కలలో చచ్చిపోతే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు. నా ఆయుష్ పెరిగిందనుకో. అలా ఆయుష్ ఎక్కువ అవుతుందంటే అలాంటి కలలు రోజు రావాలని నేను దేవుణ్ణి కోరుకుంటాను. కానీ అలా జరగదు మేడం. నా కలలో వచ్చినవన్నీ నిజాలే అవుతాయి. మీ ప్రాణాలకి నిజంగానే అపాయం ఉంది మేడం. సాధ్యం కాదు. మేడం, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో చెప్పండి మేడం. మేడం, ఒకసారి నా కలలో ఒక విచిత్రమైన స్థలం వచ్చింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? నేను సేమ్ అదే ప్లేస్కి వెళ్లాల్సి వచ్చింది. అది ఎలాగో నిజమో కూడా నాకు తెలియదు, కానీ అది నిజమైంది. నా కలలో వచ్చిన ప్రతిదీ నిజం అవుతూనే ఉంది మేడం. ఈ కల కూడా తెల్లవారుజామునే వచ్చింది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని అందరూ అంటుంటారు. అందులో నాకొచ్చిన కలలు అన్ని నిజమయ్యాయి మేడం. ఈరోజు మీకు నమ్మకం రాలేదనుకోండి, వచ్చి తీరాలి. ఎందుకో చెప్పనా? నేను మీ మంచికే చెప్తున్నాను కాబట్టి. ఇది శివాని కార్లా ఉంది. శివాని శివాని కార్ ఇక్కడే ఉంది, కానీ శివాని ఎటు వెళ్ళిపోయింది? శివాని, పూజ సామాన్లన్నీ ఇక్కడే పడిపోయాయి. అంటే శివాని ఏదైనా ప్రాబ్లంలో ఉందా? శివాని, శివాని, రండి మేడం, వెళ్దాం. ఎంగేజ్మెంట్ వద్దని అందరి ముందు చెప్పేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. త్రిశూల్, నువ్వు ఏం చేస్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? నీ కల నిజమవడం ఎలా సాధ్యం? ఎంగేజ్మెంట్ రోజు నన్ను ఎవరు చంపుతారు? అది మేడం, చెప్పు, ఎవరు చంపుతారు? ఆ? ఓ, త్రివిక్రమ్ గారు చంపేస్తారా? చెప్పు, త్రివిక్రమ్ గారే కత్తి తీసుకొని నన్ను పొడి చేస్తారా? చెప్పు, మాట్లాడవే. అవును అవును, చిన్నబాబు గారే మిమ్మల్ని చంపేస్తారు. శివాని, ముహూర్త సమయంలో మీరు ఉంగరాలు మార్చుకునేటప్పుడు మీ పొట్టలో కత్తితో పొడి చేస్తారు. వావ్ త్రిశూల్, నేను ఎక్స్పెక్ట్ చేశాను. నీ నోట్ నుంచి ఇలాంటి మాటలే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియదు త్రిశూల్. దూరపు కొండలు నునుపని సామెతుంది, కానీ ఆ సామెతను అర్థం చేసుకోలేకపోయాను. నీకు క్లోజ్గా అయ్యాక నాకు అర్థమైంది నువ్వు ఇలాగే రంగులు మారుస్తావని. మేడం, రంగులు మార్చే ఊసర వెళ్ళిని కాదు మేడం. నేను నా మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని కోరుకునే ఒక మనిషిని. నువ్వు కనే కలలోనే తెలుస్తుంది కదా నువ్వు నా మంచి ఎంతగా కోరుకుంటున్నావో. మేడం, ఆ పీడకల నేను కావాలని కనలేదు మేడం. దానంతట అదే వచ్చింది. సరే, అలాగే దానంతట అది వచ్చిందో లేక నువ్వే కావాలని కన్నావో అది వదిలేసే. నేను చచ్చిపోతాను కదా, సరే చస్తాను. దానివల్ల నీకేంటంట ఇబ్బంది? నువ్వెందుకు నా గురించి ఇంతలా దిగులు పడుతున్నావు? ఎందుకంటే మీ మీద నాకు సానుభూతి ఉంది. నువ్విదంతా చేస్తున్నది నా మీదున్న సానుభూతితో కాదు త్రిషు, నా మీదున్న ఆశతో. నువ్వింకా నన్ను లవ్ చేస్తున్నావు కదా, నీకు నా మీద ప్రేమ ఉంది. నువ్వింకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ఆ కారణం వల్లే త్రివిక్రమ్ని నన్ను దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, అంతేనా? మేడం, నేనెందుకు అలా చేస్తాను? నిజంగా
నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు మేడం. ఫీలింగ్స్ లేకుంటే నువ్వు ఇలా చెయ్యవు త్రిశూల్. ఈరోజు ఇంటికొచ్చి ఇక మీదట నీ మొహం కూడా నాకు చూపించొద్దు అంటే సరే అన్నావు. కాళ్ళ గజ్జు తిరిగిచ్చేటప్పుడు మీ జ్ఞాపకాలే వద్దు అని చెప్పావు. మీ గురించి కలలు కనడం నా తప్పు అని చెప్పి వెళ్ళావు కదా. అవన్నీ చెప్పిన వాడివి మళ్ళీ పదే పదే నా వెనక ఎందుకు తిరుగుతున్నావు? నన్ను త్రివిక్రమ్ని వేరు చేయాలని ఎందుకు చూస్తున్నావు? ఇవన్నీ నువ్వు నన్ను మర్చిపోలేక నా మీద మోజుతో చేస్తున్న ప్రయత్నాలే కదా.